గత వారం ఏదైతే వైఎంసీఏ గ్రౌండ్లో పెట్టారో ఇక్కడ పెట్టడానికైతే పోలీసు వారు అయితే ఇక్కడైతే పెట్టుకోమన్నారండి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో మనం గమనించవచ్చు, వాళ్ళైతే మటుకు ఇక్కడ పెట్టడానికి వీల్లేదనే క్రమంలో అయితే అందరినీ ఇక్కడ నుంచి చెల్లాచెదరైతే చేస్తున్నారండి. ఆయన చూసుకున్నట్లయితే ఇక్కడైతే పెట్టడానికి వీల్లేదు, మీరు రోడ్డు మీదైనా పెట్టుకొని మాకు ఇబ్బంది లేదని అయితే అంటున్నాడండి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడైతే. పల్లెల నుంచి జీవనోపాధి కోసం కోళ్ళను అయితే తీసుకొచ్చి ఏదో ₹1 వస్తుందని అమ్ముకోవాలని ఆశ వచ్చిన వారికి నిరాశ అయితే మిగిలిందనే అనుకోవచ్చు అండి. ఇక్కడ స్థానికులు కావచ్చు, అలాగే పోలీసు వారు కావచ్చు, ఇద్దరు ఏకమయ్యి ఇక్కడ నుంచి అయితే ఖాళీ చేస్తున్నారండి. బహుశా ఇక్కడ నుంచి అనితా థియేటర్ వైపు అయితే వెళ్తున్నారు అందరూ. ఏం చేస్తున్నారు? యూట్యూబ్ ఛానల్ అండి. మొదటగా ఇక్కడ చూసుకున్నట్లయితే శారదన్న వారికి సంబంధించినటువంటి పుంజులు అలాగే పెట్టలైతే తీసుకొస్తున్నారండి. ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి మంచిర్లు అనేది శారదన్న అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బొంగ తెలుపుల కాకిడాగ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 4 కేజీల పైన అయితే ఉంటుంది. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరం అండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ₹4,500 చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ బిక్ నెమలి పుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23-24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ వరకు ఉండొచ్చు. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరంగా చెప్తున్నారండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ₹4,500 చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ బిక్ టెంపర్టైల్ పుంజ ఏదైతే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే బొంగ తెలుపుల డాగ కింద వస్తుందండి. ఇది బ్రీడింగ్ పర్పస్కి అయితే బాగుంటుందని చెప్తున్నారు. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరం అయితే ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 నుంచి 4 కేజీలు ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ₹3,500 చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పసిపిగల నెమలి పింగళ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 4 కేజీల పైన అయితే ఉంటుంది. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే 1.5 సంవత్సరం అండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే ధర అని చెప్పారన్నా 4,000 చెప్తున్నారు. 3,500 అయితే ఫైనల్గా ఇవ్వగలరు. ఓకే అన్న. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 పెట్టలు అయితే ఉన్నాయండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పర్లా కింద వస్తుందండి. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ప్యారెట్ పిక్ కింద వస్తుంది. ఈ 2 కూడా ఒక్కొక్కటి 2,000గా చెప్తున్నారండి. శారదన్న నెంబర్ చెప్పండి అన్న. 96 52 53 7 284. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ కనిపిస్తున్నటువంటి షార్ట్ పిక్ పుంజ ఏదైతే ఉందో దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడాగ కింద వస్తుందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే 23 అలా ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల వరకు అయితే ఉండొచ్చు. ఇది 10 నెలల పట్టా పుంజుగా చెప్తున్నారండి. దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ₹3,000 చెప్పారండి. మొదటి మార్కెట్లో చెల్లాచెదరు చేసిన తర్వాత చేపల మార్కెట్ వెళ్ళే దారిలో ఒక దగ్గర జరుగుతుంది. అలాగే పాత ప్లేస్ అయినటువంటి రియాజ్ హోటల్ దగ్గర మరో ప్లేస్లో అయితే జరుగుతుందండి. ఇక్కడ కూడా కొన్ని కోళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా మంచి అట్లా అనేది కనుక్కుందామండి. ఇక్కడ చూస్తున్నటువంటి పుంజ ఏదైతే ఉందో ఇది ప్యూర్ విడికాల పుంజుగా చెప్పారండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే డాగ్ కింద వస్తుంది. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే మనకు సుమారు 24 నుంచి 25 ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 3.5 కేజీ మధ్యలో ఉంటుంది. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 9 నెలల పట్టా పుంజుగా చెప్తున్నారండి. ధర అని చెప్తున్నారన్న 10,000. అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే పెద్ద మనకు ₹10,000 చెప్పారండి. అలాగే మరొక ప్యూర్ విడికాల పుంజ అయితే ఉందండి. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిడాగ కింద వస్తుంది. అలాగే ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 24 పైన అయితే ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 నుంచి 4 కేజీల మధ్యలో ఉంటుందండి. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 12-13 నెలలా ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నా కానీ ₹10,000 చెప్పారండి. ఇక్కడ చూస్తున్నటువంటి డాగ పెట్టమారు పుంజ ఏదైతే ఉందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 23 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 13 నెలలా ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ₹4,000 చెప్పారండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బూడిద మైల పెట్ట అయితే ఉందండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే మనకు 20-21 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 2.5 కేజీ పైన అయితే ఉంటుంది. అలాగే వయసు విషయం చూసుకున్నట్లయితే మనకు 1 సంవత్సరం పైన అయితే ఉంటుందండి. ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే మనకు ₹2,500 చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పశ్చిమగల సేతువా ఏదైతే ఉందో ఇది పెట్టమారండి. దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకు 25 అలా ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ వరకు ఉంటుంది. దీని వయసు విషయం చూసుకున్నట్లయితే 14 నెలల్లో ఉంటుందండి. అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ₹5,000 చెప్పారండి పెద్ద ఆయన. ఇక్కడ చూస్తున్నటువంటి పుంజ ఏదైతే ఉందో ఇది తూర్పు జాతి పుంజ అండి. బ్రదర్ దగ్గర ఇవే కాకుండా ఇంకా ఒక 5-6 దాకా ఉన్నాయని చెప్తున్నారు. దీని రంగు విషయం చూసుకున్నట్లయితే రసంగి కింద వస్తుందండి. ఈ విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 23 నుంచి 24 మధ్యలో ఉంటుంది.
దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 3.5 కేజీ వరకు ఉంటుందండి. వయసు ఎంత ఉంటుందన్నా? పట్టా పిల్ల 9 నెలలు ఉంటాయి. ధర అని చెప్తున్నావు అన్న? 8,000 చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. అలాగే బ్రదర్ దగ్గర తూర్పు ఓటాలు కాకుండా శాలం పుంజులు కూడా ఉన్నాయంటండి. ఇక్కడ చూస్తున్నటువంటి కాకినేమల పుంజ అవుతుందో దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి 25 అలా ఉంటుందండి. దీని బరువు విషయం చూసుకున్నట్లయితే మనకు 4 కేజీల పైన అయితే ఉంటుంది. వయసు ఎంత ఉంటుందన్న? 1 సంవత్సరం 4 నెలలు 16 నెలలు. దీని ధర విషయం చూసుకున్నట్లయితే 7,500గా చెప్తున్నారండి. 9989743371. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మార్కెట్ 2 భాగాలుగా విడిపోవడం వల్ల అనుకున్నంత ఆశాజనకంగా కోళ్ళు అయితే లేవండి. అందుకే వీడియో అయితే నిరుత్సాహంతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఏదేమైనప్పటికీ నా వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదములండి.